అందరూ నమస్కారం. ఎపిసోడ్ 89 రివ్యూకి స్వాగతం. కంగ్రాచులేషన్స్ టు బర్నీ గారు, సంజన గారు అండ్ డెమోన్ పవన్. ఇంకెవరు మిస్ అయిపోయా? అదే వీళ్ళకి మాత్రం కంగ్రాచులేషన్స్ అండి. సో వీళ్ళు ఏదైతే పొజిషన్ కోసం ఫైట్ చేశారో ఆ పొజిషన్ రీతుకి వెళ్లకుండా సక్సెస్ఫుల్గా ఈ టికెట్ టు ఫినాలే ఎండ్ అయిపోయింది. సో అదేనండి, అంతే. ఈ వీక్ ఖచ్చితంగా రీతు, బర్నీ గారు ఎవరు గెలిచినా ఆ 5th పొజిషన్ అనేది వేరే ఎవరికైనా వెళ్లాల్సింది వీళ్ళు తీసేసుకున్నారు అన్న కైండ్ ఆఫ్ అదే జరిగేది. కానీ కళ్యాణ్కి వెళ్ళడం వల్ల ఇట్స్ నో వన్ హర్ట్ అనమాట. సో కళ్యాణ్ టికెట్ టు ఫినాలే తీసుకోవడం వల్ల టికెట్ టు ఫినాలేకి ఏమైనా ఉపయోగం ఉందా అంటే టికెట్ టు ఫినాలే యాజ్ సచ్ ఏం ఉపయోగం లేదు. కానీ అందరికీ గేమ్ ఆడడానికి, వాళ్ళ వర్త్ ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఈ వీక్ నడిచింది అన్నట్టు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కానీ దీంట్లో కూడా కొన్ని సపోర్ట్ టాస్క్లు నడవడం అనేది కూడా నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఈ స్టేజ్ ఆఫ్ ది గేమ్లో మీరు ఇండివిజువల్గా ఆడాలి, ఇది రణరంగం. అసలు మీరు పోరాడిన విధంగా యోధులు మీరు, అది రాజులు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ సామంత రాజుల కింద తీసుకెళ్తారని కాదు కదా. సో రాజులు పోటీ చేసినప్పుడు వాళ్ళ కాంపిటీషన్ కింద ఉండాలి. మళ్ళీ దీంట్లో వేరే రాజ్యాలు హెల్ప్ చేస్తాయా లేదా అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు అనేది నాకు నచ్చలేదు. కానీ ఓకే, మీరు అలా పెట్టాలనుకున్నారు, పెట్టారు గేమ్స్. సో ఫైనలీ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పడాలా. అసలు టికెట్ టు ఫినాల్ గెలవాల్సిన అవసరం లేదు తనకి, కానీ గెలిచాడు, ప్రూవ్ చేసుకున్నాడు. స్టార్టింగ్ కొంచెం ఏమంటారు టర్బులెన్స్ స్టార్ట్, అంటే కొంచెం ఓడిపోతూ అరే గెలుస్తాడా లేదా, ఆల్మోస్ట్ 3 games కాన్సిక్యూటివ్గా ఓడిపోయి అయ్యో కళ్యాణ్ ఏంటి అసలు గెలవట్లేదు అనుకుంటున్న టైం నుంచి మళ్ళీ పికప్ అయ్యి లాస్ట్లో టికెట్ టు ఫినాలే కొట్టడం మంచి హై. తన గ్రాఫ్కి మాత్రం మంచి హై ఇస్తుంది. అండ్ ఐ ఫీల్ సారీ ఫర్ ఇమాన్యుయల్, కానీ గేమ్ ఇస్ గేమ్. సో ఈ గాలి ఎటేపు ఎవరి వైపు తిరుగుతుంది అనేది మనం చెప్పలేము. అండ్ ఈరోజు బర్నీ గారు మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంత అన్యాయం ఉంది అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ సంజన గారి గురించి ఇమాన్యుయల్ పాట పాడడమే ఎక్కువ అనుకుంటే, ఇప్పుడు ఆ పాటలో ఉన్న లిరిక్స్ మీనింగ్స్ తీసుకొచ్చి మళ్ళీ కూర్చుని ఇమాన్యుయల్తో ఆ డిస్కషన్ నాకు నచ్చలేదండి. మాట్లాడదాం, అది కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ లాస్ట్ టాస్క్ ఇమాన్యుయల్ అండ్ రీతు జరుగుతున్న టాస్క్లో తనూజ గారు కళ్యాణ్కి సపోర్ట్ చేశారనిపించిందా, లేకపోతే మీకు రీతుకు సపోర్ట్ చేశారనిపించిందా అనేది కూడా మీరు మీ 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 ఒపీనియన్ ఏంటో మీరు చెప్పండి. నా ఒపీనియన్ ఎలాగో మాట్లాడతా ఇప్పుడు. సో లాస్ట్ టాస్క్ గెలిచేసి కళ్యాణ్ వాజ్ ద విన్నర్. సో ఎపిసోడ్లో ఏం జరిగింది అని మనం వెళ్తే, నిన్న మన టాస్క్ అయిపోయింది. ఆల్మోస్ట్ మన వరకు అయితే రీతు గెలిచేసిందని చెప్పి డిక్లేర్ అయింది. తర్వాత బర్నీ గారు ఫస్ట్ తనుజ గారు వచ్చి ఆ ట్రయాంగిల్ నేను ఒప్పుకొని అన్నారు. అక్కడి నుంచి డిస్కషన్ స్టార్ట్ అయింది. తర్వాత బర్నీ గారు వచ్చి దగ్గరికి ఆ క్లోజ్ లుక్ ఇచ్చేటప్పటికి ఒక ట్రయాంగిల్ కొంచెం డీఫార్మ్డ్గా ఉంది. ఓకే, మనం యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, అది కొంచెం డీఫార్మ్డ్గా ఉంది కాబట్టి నేను ఒప్పుకోను, నాకు అన్ఫేర్ జరుగుతుంది అని చెప్పేసి బర్నీ గారు పాయింట్ రేస్ చేయడంలో ఏ తప్పు లేదు. అండ్ ఈ మిడిల్ ఆఫ్ ఈ డిస్కషన్ అంతా జరుగుతున్నప్పుడు రీతు వచ్చేసి ఆ రింగ్ అక్కడ ఎలా పడింది అనేది నా అనాలిసిస్ ఏంటంటే, ఆ గేమ్ జరుగుతున్నప్పుడు బర్నీ గారు ఇంకా 3rd రింగ్ వేయాలి, కానీ 3rd రింగ్ వేయకముందే రీతు తన 3rd రింగ్ వేసేసింది కాబట్టి బర్నీ గారు కంగ్రాచులేట్ చెప్పడానికి వచ్చినప్పుడు ఇంకా రింగ్ ఎలాగో గేమ్ అయిపోయింది కదా అని వదిలేసి ఉంటారు అక్కడ. తర్వాత రీతు ఏం చేసింది అది గమనించుకొని రీతు వెళ్ళి ఆ రింగ్ దాచేసుకుంది. ఇప్పుడు ఆ రింగ్ దాయడం కరెక్టా రాంగా అంటే, యాజ్ ఎ గేమ్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇప్పుడు ఆ రింగ్ సంచాలక దగ్గర నుంచి తీసుకోవాలి వేయడానికి. సో ఇట్స్ ఎ ప్లేయర్ టు సంచాలక ప్లేయర్కి మాత్రమే ఇవ్వాల్సిన రింగ్. సో ఆ రింగ్ లేకపోతే గేమ్ లేదు. సో ఆ రింగ్ని దాచేసి తను ఏమైనా గేమ్ ఆడడానికి ట్రై చేసిందా, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ నేను గెలిచినప్పుడే నాకేంటి గోల, ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఇప్పుడే రూల్స్ మాట్లాడతారు, నేను గెలిచినప్పుడు ఎందుకు వీళ్ళకి ఆ న్యాయాలు ధర్మాలు గుర్తొస్తాయి, నా విన్ ఎవరు సెలబ్రేట్ చేయరేంటి, ఎవరు అసలు క్లాప్స్ కూడా కొట్టలేదు అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ హర్ట్ మోడ్లో లేకపోతే ఆ కోప మోడ్లో ఉన్నాయి. అసలు అయితే నేను రింగ్ తీసుకుని దాచేస్తా అని చెప్పేసి దాచేసిందా, నాకు ఆ రెండిట్లో ఏదైనా పాసిబిలిటీ అయ్యి ఉండొచ్చు. కానీ రింగ్ దాచేయడం అనేది అంత వ్యాలిడ్ కాదు. ఎందుకంటే రీతు కోసం అక్కడ సంచాలక్ ఫైట్ చేస్తున్నారు. సంచాలక్ ఆల్మోస్ట్ ఇది ఫాల్ట్ కూడా సంచాలకదేలేండి. అయినా సంచాలక్ కూడా నేను రీతుకి విన్ ఇస్తున్నా అని చెప్పి ఫైట్ చేస్తున్నప్పుడు మీరు మళ్ళీ ఎక్స్ట్రా బర్డెన్ పెడుతున్నట్టు కదా సంచాలక్ మీద. మరి రింగ్ ఎందుకు దాచేసింది అని చెప్పేసి పాయింట్ రేస్ చేసినప్పుడు సంచాలక్ అది ఇంకా కష్టం అవుతుంది. సో అది చేయకుండా ఉండాల్సింది రీతు. కానీ ఓకే, సో బర్నీ గారికి కోపరాడలో తప్పే లేదండి. బర్నీ గారు ఏదో అబ్జర్వ్ చేశారు, ట్రయాంగిల్ తప్పుగా ఉందని చెప్పి అబ్జర్వ్ చేశారు, ఆయన పాయింట్ ఆయన పెట్టారు. ఆయన ధర్మం అంటే నేను నా విన్ కోసం నేను ఫైట్ చేయాలి, నేనైతే గివ్ అప్ ఇవ్వడం కూర్చోవడంలో అస్సలు తప్పులేదు. ఇంతలో మన పవన్ లోపలికి వెళ్ళి రీతును ఓదార్చి బయటకు వచ్చి అది అయ్యో ఆ రింగ్ తను కావాలని తీయలేదంటండి, అక్కడ పడుందంట, తను తీసుకుంది, కానీ తర్వాత మళ్ళీ ఈ గొడవ జరుగుతుంది మళ్ళీ అక్కడ వేసేసి వెళ్ళిపోయిందంట అని చెప్పేసి పవన్ వచ్చి రీతు సైడ్ నుంచి డిస్కషన్ విన్నాడు.
సో తను రీతుకే ఫేవర్ కాబట్టి తను వచ్చి తన పాయింట్ తను చెప్పాడు, ఇలాగ రీతు కావాలని చేయలేదని చెప్పేసి తను ఏదో కొంచెం వెనకేసుకొచ్చినట్టే మాట్లాడాడు రీతుని. ఓకే, ఇప్పుడు ఎవరు ఫేవరెట్స్ వాళ్ళకు ఉంటారు. సో వాళ్ళ వర్షన్ విని వచ్చి పవన్ మాట్లాడుతున్నప్పుడు భరణి గారు అక్కడ ఫైర్ అయిన విధానంలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఆ ఫైర్ అయిన దాంట్లో నాకు చాలా అన్యాయం జరిగింది, ఇలా చాలా టాస్కుల్లో నాకు ప్రాబ్లం జరిగింది, ఒక ఆల్మోస్ట్ 3-4 టాస్కులు నాకు అన్యాయం జరిగిన సంచాలక్ ఏదంటే అది ఫైనల్ డెసిషన్ అని చెప్పేసి నేను ఒప్పుకొని నేను వెళ్ళిపోతున్నప్పుడు, ఈ రోజు కూడా మళ్ళీ అలాగే జరిగింది. అండ్ ఒక టాస్క్ రిలేటెడ్, కళ్యాణ్ రిలేటెడ్ కొన్నిసార్లు అయితే షూస్ చూపించేసి నన్ను అవుట్ చేస్తారు, అప్పుడు కూడా నేనేం మాట్లాడా, నాకు తెలిసిన నేనేం మాట్లాడలేదు అని డిస్కషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు దీంట్లో భరణి గారు అనేది ఏంటంటే, నేను షూ చూపించి అయిపోయిందని చెప్పి ఒక పార్ట్ లేకపోతే ఒక డిస్కషన్ లేకపోతే ఒక సెగ్మెంట్ నేను చెప్తున్నాను తప్ప ఒకళ్ళ పేరు చెప్పి నేను బ్లేమ్ చేయట్లేదని చెప్పి అంటున్నారు. కానీ కళ్యాణ్కి తెలుసు అది ఎవరి గురించి జరిగిందో తెలుసు, ఎవరి మీద బ్లేమ్ పడుతుందో తెలుసు. కళ్యాణ్ ఆ రోజు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేసి అవునా అండి, సరే అండి, సారీ, మళ్ళీ నెక్స్ట్ ఇలా జరగకుండా చూసుకుంటా అని చెప్పి మాట్లాడినప్పుడు మనమే కోప్పడ్డాం. అదేంటి, నీ తప్పు ఉంటే తప్పు ఒప్పుకో, తప్పు లేనప్పుడు స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోవాలి కదా. నా తప్పు లేదు, నేను అలా ఏం ప్లాన్ చేసుకోలేదండి, అసలు మేము ఏం మాట్లాడుకోను, నేను పవన్ అలా ఏం డిస్కషన్ జరగలేదని చెప్పి కళ్యాణ్ మాట్లాడాలి కదా అని చెప్పి మనం ఆ రోజు స్టాండ్ తీసుకున్నాం. ఈ రోజు కళ్యాణ్ ఆ స్టాండ్ తీసుకున్నాడు. ఏంటి, లేదండి అసలు మీరు ఏం మాట్లాడి నాకు అర్థమైంది, అది పవన్ కూడా తెలియదు, అసలు అలాంటి తోటి జరిగిందని చెప్పి పవన్కి నేను అసలు డిస్కస్ కూడా చేయలేదు, మీరు అది మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడడం నాకు నచ్చలేదని చెప్పినప్పుడు భరణి గారు నేను నీ పేరు తీసుకొచ్చాను అన్నాడు. పేరు తీసుకొస్తే తీసుకురాకపోతే ఏంటండి అసలు? ఇప్పుడు ఒక బస్ స్టాండ్ ఉంది, భరణి గారు ఫర్ సపోజ్ ఒక ఎర్ర చొక్కా వేసుకుని బస్ స్టాండ్ లో గొడవ పడ్డారు. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ లో ఉన్న వాళ్ళందరూ ఆ ఎర్ర చొక్కా వేసుకుని బస్ స్టాండ్ లో గొడవ పడడం మా ఇంట వంట లేదు అంటే, ఇప్పుడు భరణి గారు ఆ ఎర్ర చొక్కా నేనే వేసుకున్నాను కానీ ఎవరి గురించో మాట్లాడుకుంటారులే అని చెప్పి అనరు కదా. ఎర్ర చొక్కా ఆయన వేసుకున్నారని తెలిసినప్పుడు ఆయన డిఫెండ్ చేసుకుంటారు కదా, అంటే ఏంటి అని చెప్పేసి ఆయన వచ్చి గొడవ పడతారు కదా. సో అది ఇప్పుడు కళ్యాణ్ పాయింట్, అది కళ్యాణ్ మీరు ఎంత ఒక సెగ్మెంటో లేకపోతే మీకు జరిగిన అన్యాయం గురించి ఒకటి చెప్పినా అది ఇండైరెక్ట్గా మళ్ళీ నాకే తగులుతుంది కాబట్టి నేను ఇప్పుడు డిఫెండ్ చేసుకోకపోతే నేను బ్యాడ్ అయిపోతాను. సో నేను డిఫెండ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను డిఫెండ్ చేసుకుంటానని చెప్పి స్ట్రాంగ్గా నుంచున్నాడు. కానీ భరణి గారు అక్కడ నాకు నచ్చల. ఎవరి మీద ఉన్న కోపం మళ్ళీ ఎవరి మీద తీసుకొచ్చి, ఎప్పుడో జరిగిందని తీసుకొచ్చి మళ్ళీ తవ్వి ఇప్పుడు ఆ డిస్కషన్ పెట్టడం అనేది నాకు నచ్చలేదు. అండ్ నీ పేరు చెప్పలేదు కదా, నీ పేరు చెప్తే అది అనవసరమైన అగ్రెషన్ అనిపించింది నాకు. భరణి గారు మీదకి వెళ్ళిపోయి నీ పేరు చెప్తే మాట్లాడు అంటే ఇట్స్ రాంగ్. మీ వయసుకి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళు అండి కళ్యాణ్ కూడా సార్ అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి మీతో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతూనే డిబేట్ చేస్తున్నారంటే అర్థం మీరు మీదకి వెళ్ళి అరిచేస్తారని కాదు. సో మీరు అర్థం చేసుకోవాలి తన ఇంటెన్షన్ ఏంటి. తను మీకే సపోర్ట్ చేస్తున్నాడు. కళ్యాణ్ కూడా ఇక్కడ రీతు దగ్గర విన్ను మీరు తప్పని ఎవరు మాట్లాడలా. ఈవెన్ పవన్ కూడా రీతుదే అవుట్ రైట్ విన్ అని మాట్లాడట్లా. పవన్ కూడా వెయిట్ చేస్తున్నాడు. ఓకే ఏంటి ఇప్పుడు సరే, పవన్ కూడా వెళ్ళి సంచాలక్ని ఎక్స్ప్లెయిన్ చేసి కాదు ఇదిగో ఇది చూడండి షేప్స్ ఈక్వల్ సైజులో లేవు, ఈక్వల్ సైజ్ అంటే ఈక్వల్ షేప్ అన్నారు కానీ సైజ్ అనలేదు. అండ్ షేప్ అంటే ట్రయాంగిల్స్ అన్ని ట్రయాంగిల్సే, ఎలా ఉన్నా ట్రయాంగిలే, సో ఈక్వల్ షేప్సే అని చెప్పేసి పవన్ తన పాయింట్ తను పెట్టాలనుకున్నాడు. సంచాలక్ కూడా చూస్తున్నారు. సో అక్కడంత గొడవ జరిగినప్పుడు భరణి గారు అనవసరంగా లాగ్ చేశారు. అండ్ మధ్యలో తనూజా గారు వచ్చి తనూజా గారు అరవడం నాకు అర్థం కావట్లేదు. మీ పాయింట్ ఉంటే చెప్ప, మీ కన్సర్నింగ్ ఉంది కళ్యాణ్ గురించి. ఇప్పుడు ఇమాన్యుల్ ఎలా వెళ్తున్నాడు, ఇమాన్యుల్ వెళ్ళి కళ్యాణ్ వదిలేరా కళ్యాణ్ అని చెప్పేసి ఆ గొడవని సెటిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ మీరు మధ్యలోకి చరిస్తే ఏమవుద్ది? అరవడం వల్ల ఉపయోగం ఏంటి అక్కడ? ఇప్పుడు మళ్ళీ మీరు కళ్యాణ్కి మళ్ళీ మీకు టగ్ ఆఫ్ వార్ వచ్చింది కదా, మళ్ళీ మీరు గొడవ పడ్డారు కదా. మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ తనుజ వర్షన్ ఏంటి, తనుజ పవన్ నాతో ముందే చెప్పాడు, పవన్కి తెలుసు అన్నట్టు ఏదో చెప్పి అక్కడ ఏదో పవన్ నిజంగా కావాలని చెప్పేసి అలా చేశాడు, కళ్యాణ్కి సపోర్ట్ చేయాలని చేశాడు అన్నట్టు ఏదో మాట్లాడుకుంటారు తనుజ. సో కళ్యాణ్ కూడా అడుగుతుంటాడు అలా ఎందుకు అంటావు అని చెప్పేసి. కానీ పవన్ తర్వాత కళ్యాణ్ మాట్లాడేది ఏంటంటే, ఓకే అక్కడ గొడవ జరిగింది, సో నేను అక్కడ నాకు తనుజ గారు అరవడం అవి నచ్చలేదు, కొంచెం కామ్గా డీల్ చేయాల్సింది అనిపించింది. గొడవను తగ్గించాలన్నప్పుడు కామ్గా డీల్ చేయాలి, అలా చేయలేదు అనిపించింది. తర్వాత మళ్ళీ కళ్యాణ్ తన సైడ్ నుంచి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా బాగానే నచ్చింది నాకు. తనుజ దగ్గరికి వచ్చి నువ్వు ఆ రోజు నీకు ఆ వీడియో చూపించినా నువ్వు నన్ను ఏం అడగలేదు, సో నువ్వు ఎందుకు చేసావు అలా ఏం మాట్లాడలేదు, సో నువ్వు నన్ను ఆ రోజు నమ్మావు. కానీ ఈరోజు నువ్వు ఆ డిస్కషన్లో వచ్చి పవన్ ఎందుకు అలా చెప్తున్నాడు, తనకి ముందే తెలుసు అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నాడు, నువ్వు చెప్పక ముందే నేను కాళ్ళతో ఇలా అంటున్నాను, నన్ను ఎందుకు అన్నాడు అని చెప్పి నువ్వు రేస్ చేసేటప్పటికి నువ్వు ఎక్కడ నేను కావాలని నేను పవన్ కుమ్మక్కయ్య అలా చేసాము అన్నట్టు నాకు పోట్రే అయింది, కాబట్టి నేను కొంచెం ఫైర్ అయ్యాను అన్నట్టు కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో అప్పటికి తనుజ గారు కూడా ఓకే కొంచెం కామ్ అయ్యారు, సారీ చెప్పుకున్నారు. చెవులు పట్టుకుని సారీ చెప్పడం కొంచెం ఓవర్ అనిపించింది కానీ ఓకే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాప్ అది. సో ఓకే కొంచెం శాంతించారు.
అక్కడ అనవసరంగా వచ్చి అరవడం నాకు కొంచెం తనుజ నచ్చలే. అండ్ బర్నీ గారిది నీ పేరు చెప్పాను అనేది నాకు నచ్చలే. తర్వాత ఇప్పుడు సంచాలకుది ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి, ఫస్ట్ రో ట్రయాంగిల్స్ అన్ని ప్రాపర్గా ఫిట్ అయిన తర్వాతే రింగ్ ఇవ్వాలి. అన్ని ట్రయాంగిల్స్ తను ఒప్పేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ బర్నీ గారికి సరే అండి మీ రింగ్ కనిపించట్లేదు, అక్కడ ఉన్న రింగ్ తీసుకుని మళ్ళీ ఆడుకోండి అని ఆ ఫెసిలిటీ ఎందుకు ఇచ్చింది సంజన గారు? ఆ డౌట్ బర్నీ గారు నెక్స్ట్ డే మార్నింగ్ కరెక్ట్గా చెప్తారు, తన జడ్జిమెంట్ మీద డౌట్ ఉంది కాబట్టి నాకు మళ్ళీ రింగ్ ఇచ్చి మళ్ళీ ఆడుకోమని చెప్పేసి నాకు ఆ ఫెసిలిటీ ఇచ్చిందని చెప్పి సంజన గారి మీద ఒక పాయింట్ రేస్ చేస్తారు. నాకు కూడా అసలు మీరు క్లియర్గా ఉన్నారు, మీరు 3 ట్రయాంగిల్స్ ఇచ్చిన తర్వాతే మీరు రింగ్ ఇవ్వాలి రీతు చేతికి. సో మీరు ఆ 3 ట్రయాంగిల్స్ని యాక్సెప్ట్ చేసినట్టే యాజ్ ఎ సంచాలక్. సో మీరు సంచాలక్గా చేసిన ఫాల్ట్కి ప్లేయర్ని ఎలా బలేస్తారు? సో కానీ సంజన గారు తర్వాత స్టాండ్ అయ్యారు, తన పాయింట్ మీద స్టాండ్ అయ్యారు. కానీ ఈ మధ్యలో రింగ్స్ ఇచ్చి ఆడుకోండి అని చెప్పడం, నేను ఆలోచిస్తానని చెప్పడం ఇవన్నీ అనవసరం. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేసింది, సరే అండి సంచాలక్గా నాది కొంచెం తప్పైంది, నేను యాక్సెప్ట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను ప్లేయర్ని నేను దానివల్ల నా వల్ల ప్లేయర్ సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను రీతుకే విన్నిస్తున్నా అని చెప్పి డైరెక్ట్ మొహమ్మే చెప్పాల్సింది. కానీ ఆవిడ ఒక డైలమాలో డౌట్లో ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఎక్స్ట్రా అయింది. దాని తర్వాత మళ్ళీ లాస్ట్లో వెళ్ళి బర్నీ గారు ట్రయాంగిల్స్ చెక్ చేసి మళ్ళీ ఇదిగోండి బ్లూ ట్రయాంగిల్ మీద కూడా ప్రాబ్లంగానే ఉంది, మీది కూడా కరెక్ట్గా ఏం లేదు అని చెప్పేసి ఆవిడ తీసుకొచ్చి బర్నీ గారికి చూపించింది. అదేదో ఇక్కడ ట్రయాంగిల్స్ ఇష్యూ వస్తున్నప్పుడు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఉన్న ట్రయాంగిల్స్ని కూడా చూసి లేకపోతే అక్కడ ఉన్న షేప్స్ని కూడా ప్రాపర్గా చెక్ చేసి అప్పుడే మాట్లాడేసి ఉంటే బాగుండేది. ఇక్కడ ఇష్యూ ఇక్కడ జరుగుతున్నంతసేపు ఇక్కడే ఉండి లాస్ట్లో సరే ఏం చేయాలి నన్ను నేను ఎలాగ సంజన గారు థాట్, నన్ను నేను ఎలాగ ఇప్పుడు ఈ పొజిషన్లో సేవ్ చేసుకోవాలి, నేను సంచాలక్గా కరెక్టే చేశానని ఎలా అనిపించుకోవాలని చెప్పి తర్వాత మీరు బర్నీ గారు షేప్స్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రయాంగిల్ తీసుకొచ్చి చూపించడం అనేది ఇట్స్ వెరీ లేట్. అది కొంచెం స్విఫ్ట్గా కొంచెం ఫాస్ట్గా డెసిషన్ తీసుకుని కొంచెం ఫాస్ట్గా ఆ అనాలిసిస్ లేకపోతే ఆ చెకింగ్ చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు మ్యాటర్ అని నా పాయింట్. సో సంచాలక్గా కొంచెం డిలే చేశారు, డెసిషన్ మీరు పర్ఫెక్ట్గానే తీసుకున్నారు. అసలు బర్నీ గారి కన్నా రీతు చాలా బాగా ఆడింది గేమ్. అసలు వన్ సైడెడ్ రింగ్స్ వేసిన దగ్గర ఫుల్ డిఫరెన్స్ అంతా అక్కడే వచ్చింది. సో రీతు ఈజ్ క్లియర్ కట్ విన్నర్, నాకు కూడా రీతువే విన్నర్. నేను కూడా ఆ ట్రయాంగిల్ ఏదో షేప్ అటు ఇటు కట్ అయిందని దాన్ని ఏం కన్సిడర్ చేయను, ఎందుకంటే ఇక్కడ బర్నీ గారిది కూడా తప్పు అని చెప్పి సంచాలక్ చెప్పేశారు కాబట్టి ఇంకా మొత్తానికి బ్యాలెన్స్ అయిపోయింది. సో రీతు ఈజ్ క్లియర్ విన్నర్, రీతు విన్ అయినట్టు చెప్పారు. ఇక్కడ సంచాలక్దా అది అనమాట ప్రాబ్లం. సో అది అండ్ రీతు విన్ అయిన తర్వాత బర్నీ గారు అవుట్ ఆఫ్ ది రేస్. బర్నీ గారు ప్లాంక్స్ అన్ని రీతుకి వచ్చేసినాయి. ఇప్పుడు మళ్ళీ యుద్ధం పెట్టాలి అన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ జరిగిన డిస్కషన్లో బర్నీ గారు అరే ఒకే ఎపిసోడ్లో నువ్వు వచ్చేసావన్నా నేను వచ్చేసాను బయటకు అని చెప్పేసి సుమన్ గారు అండ్ బర్నీ గారు కొంచెంసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఫన్గానే తీసుకున్నారు, వాళ్ళు అవుట్ ఆఫ్ దిస్ ఆ మైండ్లో ఏదో ఓడిపోయామన్న బాధ అలా కాదు. సో స్పోర్టివ్గానే తీసుకున్నారు, గేమ్స్ బాగా ఆడారు. బర్నీ గారు వెల్డన్ బాగా ఆడారండి, చాలా బాగా ఆడారు. బర్నీ గారు బాగా ఆడారు, సుమన్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా ఆడారు, చాలా బాగా ట్రై చేశారు. వాళ్ళిద్దరూ యాజ్ ఎ టీమ్ కూడా చాలా బాగా సెట్ అయ్యారు, ఇమోషనల్గా ఆ బాండింగ్ కనపడింది ఈ వీక్ మొత్తం. సో గుడ్. సో మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు తనుజ గారు కూడా వచ్చి లేదు ఆవిడ కూడా కొంచెం బూస్టప్ ఇచ్చి మాట్లాడారు. అండ్ సంచాలకే తప్పు అని చెప్పి పోర్ట్రే చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. నేనుండే బాగా చేసేదాన్ని, సంజన గారు సంచాలక్ది ప్రాబ్లం ఉంది కానీ ఆవిడ ఫస్ట్ తీసుకున్న డిసిషన్ చాలా ప్రాపర్గా స్టాండ్ తీసుకున్నప్పుడు అసలు కన్ఫ్యూజన్ మొత్తం స్టార్ట్ చేసింది మళ్ళీ తనుజ. అది ట్రయాంగిల్ కాదండి, తనుజ బర్నీ గారు రేస్ చేసిన పాయింట్ రేస్ చేయాలి, తను ఫస్ట్ ట్రయాంగిల్ తప్పు అని చెప్పి రేస్ చేసింది. అక్కడి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. సో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది తనుజ, రాంగ్ ఇష్యూని రేస్ చేసి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను తనుజ గారు ఆ మాట అనకుండా ఉండాల్సింది. సో ఆవిడ పార్ట్ కూడా ఎంతో కొంత ఉంది అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అవడంలో. కానీ ఓకే, సంచాలకుది కూడా తప్పు ఉంది, సంచాలకులు ఏదో సూపర్గా చేస్తారని నేను అన్నాను. ఆ డైలమా అయితే నడిచింది. సో అదనమాట. సో అక్కడ ఆ డిస్కషన్ నడిచింది, అంత బాగా నడిచింది. రీతు కూడా అమ్మ గెలిచేసా, నాన్నగారు గెలిచేసా, ఇలాగే ఉండండి, టికెట్ ఫినాలే కొట్టాలని చెప్పి ఆశీర్వాదాలు అడిగేశారు. ఫుల్ రెడీ ఫర్ ద నెక్స్ట్ డే అన్నట్టు అందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు మన సంజన గారు ఇమాన్యుల్ గారు టాపిక్ స్టార్ట్ అయింది. సంజన గారు ఏదో ఈ వీక్ అంతా ఆలోచిస్తూనే ఉన్నట్టు ఆ లిరిక్ ఏంటి, పాలు పోసి అదే పాలల్లో ఉన్న విషం పోసి పెంచా సంథింగ్ అలాగా, పాలు విషం అన్న కైండ్ ఆఫ్ లిరిక్ ఒకటి ఉంది. ఇప్పుడు లాస్ట్ వీకెండ్ ఇమాన్యుల్ పాడిన పాటలో ఇప్పుడు ఫస్ట్ థింగ్ నాగార్జున గారు అడిగింది, నువ్వు ఫీమేల్ టోన్లో ఫీమేల్ వాయిస్లో చాలా బాగా పాడతావు అంట కదమ్మా అని చెప్పేసి అన్నారు. సో ఫీమేల్ టోన్లో ఇమాన్యుల్ పాడి బాగా వైరల్ అయిన పాట అదే.
సో ఇమాన్యుల్కి ఏమర్థం అవుద్ది, ఓకే సో నాగార్జున గారు ఆ పాట ఏదో విన్నట్టున్నారు, టీం కూడా ఆ పాట ఇటు బాగా పాడతాడని చెప్పి ఏదో సైగిచ్చినట్టున్నారు, సో అదే పాడదాం, మన ట్రేడ్ మార్క్ అదే కదా అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో అమ్మకి ఎలాగో ట్రిబ్యూట్ చేయమన్నారు, సో అదిగో అమ్మ కూడా అమ్మ రిలేటెడ్ పాటే కదా, సరే పాడేద్దాం అని చెప్పి పాడేశారు. ఇప్పుడు తను అంత ఇమోషనల్ అయ్యి తను అంత బాగా తను ఇన్వాల్వ్ అయ్యి ఒక పాట పాడినప్పుడు, మీకు డెడికేట్ చేసినప్పుడు దాంట్లో మీరు మీనింగ్ తెలుసుకొని మీరు ఎత్తుక్కొని నెట్ పికింగ్ చేసి ఇది ఇక్కడ ఈ లిరిక్ మీనింగ్ ఏంటి, నువ్వు నన్ను ఏ ఉద్దేశంతో నేను నిన్ను ఏం చేస్తా అని చెప్పేసి అంతలా ఫీల్ అయిపోవడం ఎందుకు? అది మీకోసం ఒక పాట పాడాడు, డెడికేట్ చేసి ఏదో పాట పాడాడు, అయిపోయింది, అక్కడితో వదిలేయండి. పాట పాడడమే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు మళ్ళీ పాటలో ఉన్న లిరిక్స్ కూడా తన బాధ్యత తీసుకోవాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు. మీకు అంత ప్రాబ్లం ఉంటే ఆ రోజే అనాల్సింది. అప్పుడే ఇమాన్యుల్ ఈరోజు చెప్పాడు కదా, నాకు తెలిసినయే 2-3 పాటలమ్మా, 2-3 పాటల్లో ఒక పాటని పాడాలనుకున్నా పాడేశాను, ఇప్పుడు దాన్ని ఏదో మేము అనాలని పాడలేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. అండ్ లోపల సుమన్ గారితో వచ్చినప్పుడు కూడా ఒకవేళ మా అమ్మ గురించి వాళ్ళ అమ్మ గురించి పాట పాడమన్నా ఇదే పాట పాడేవాడిని నేను అని చెప్పేసి తను క్లారిటీ ఇచ్చాడు. కానీ నాకు నచ్చలేదండి అది. నిజంగా నాకు ఇమాన్యుల్ ఇమోషన్ కరెక్టే అనిపించింది. బయటికి నన్ను రాంగ్గా, నేను చాలా రాంగ్గా పోర్ట్రే అవుతాను కదా, ఇప్పుడు ఇంతలా సపోర్ట్ చేస్తున్న సంజన గారిని ఒక అమ్మగా ఫీల్ అవుతూ నేను ఏదో తప్పుగా ఉద్దేశించి తను ఏదో నాకు చెడు చేస్తుంది అన్నట్టు ఉద్దేశించి తను ఏదో హర్ట్ చేయడానికి నేను ఆ పాట పాడానన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు సంజన గారు. నా ఎంత బ్యాడ్గా పోర్ట్రే అవుద్ది బయటికి, అండ్ ఎంత బ్యాడ్గా అనిపిస్తాను నేను అని చెప్పేసి తను బాధపడ్డ విధానం అయితే నాకు కరెక్ట్ అనిపించింది ఇమాన్యుల్ది. ఇక్కడ నాకు సంజన గారు అంత నచ్చలా. ఆవిడ మనసులో ఉన్నది అడిగేస్తారు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్రాంక్నెస్, అంటే సంజన గారి ఫ్రాంక్నెస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆవిడ మనసులో ఏది ఉంటే అది అడిగేస్తారు. కానీ కొంచెం దాంట్లో మీరు ఆ కైండ్స్ ఆఫ్ సెన్సిబిలిటీస్ అంటారు కదా, ఆ అబ్బాయి పాడాడు, అదేమైనా సీరియస్గా పాడాడా, ఏదైనా కోపంగా బిహేవ్ చేస్తున్నాడా, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా, తర్వాత మీతో మాట్లాడకుండా ఏమైనా ఉంటున్నాడా, ఆ పాట పాడిన తర్వాత యాక్షన్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఏదో ఆ పాట పాడేశాడని చెప్పేసి మనసులో ఏదో ఉందని చెప్పేసి అనుకోవడం అంత కరెక్ట్ కాదు కదా అనేది నా పాయింట్. సో అది ఆ సంజన గారు అండ్ ఇమాన్యుల్ డిస్కషన్లో అదనమాట నా పాయింట్. తర్వాత మన బిగ్ బాస్ పిలిచి సర్లే ఇంకా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సపోర్టింగ్ టాస్క్ పెట్టారు. ఇక్కడ ఈ స్టేజ్ ఆఫ్ ది గేమ్లో సపోర్టింగ్ టాస్క్ నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఎందుకు ముగ్గురు టాప్, అసలు మీ టాస్క్లు అంటే అదరగొట్టేసి ప్లేయర్లు మీ చేతిలో ఉన్నారు ముగ్గురు, ఇమాన్యుల్, కళ్యాణ్ అండ్ రీతు, ముగ్గురు టాస్క్లు అంటే అసలు నేను రెడీ అంటే నేను రెడీ అన్నట్టు ఉంటారు. మంచి ఫిజికల్ టాస్క్ లేకపోతే ఫాస్ట్గా ఉండే టాస్క్. అసలు లాస్ట్ మీరు ఒక ఫైనల్ డే టాస్క్ పెట్టారు చూడండి, కళ్యాణ్ వర్సెస్ రీతు, అలాంటి కైండ్ ఆఫ్ టాస్క్ ఏదైనా మీరు పెట్టాల్సింది కదా. కొంచెం టైం తీసుకున్నా, కొంచెం టైం. ఇప్పుడు అలాగో మీరు మిగతా టాస్క్లన్నీ ఫాస్ట్గా ర్యాప్ చేస్తారు ఎపిసోడ్స్లో. ఈ లాస్ట్ స్టేజ్ అయినా కొంచెం టైం తీసుకుని బ్రీతింగ్ స్పేస్ ఇచ్చి కొంచెం గట్టిగా పెట్టాల్సింది కదా. అక్కడ కూడా మళ్ళీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది రణరంగం, రాజులు కొట్టుకుంటున్నప్పుడు పక్క వాళ్ళతో సంబంధం ఏంటి అది. సో నాకు అది నచ్చలేదు. అండ్ కానీ ఫస్ట్ రౌండ్ ఆల్మోస్ట్ కళ్యాణ్కి ఎవరెవరైతే బాల్స్ వేయడం ఆ టవర్ పడగొడదాం అనుకున్నారో వాళ్ళందరికీ తనుజ అసలు నేను కళ్యాణ్ వైపు బాల్ వెళ్తే నేను మాత్రం ఎరక్కొట్టేస్తా అని చెప్పేసి కళ్యాణ్ మాత్రం తనుజ గారు మాత్రం కళ్యాణ్కి ఫుల్ సపోర్ట్ అండి టాస్క్లో, అసలు ఫుల్. ప్లస్ మన బర్నీ గారికి ఆల్రెడీ రీతుతో మండి ఉంది, అండ్ మన సుమన్ గారు బర్నీ గారు ఏదంటే అది కాబట్టి బర్నీ గారు ఇసిరేస్తున్నారు రీతు టవర్కి, మన కళ్యాణ్ కోసం తనుజ ఇసిరేస్తున్నారు, అండ్ మన సుమన్ గారు ఇసిరేస్తున్నారు. ముగ్గురు అటాకింగ్. అండ్ మన పవన్ ఒక్కడే రీతుని కాపాడడానికి ఎట్టిసరాలి అని చెప్పేసి ఇటు కళ్యాణ్కి ఇసురుతుంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కళ్యాణ్ కరెక్ట్గా టవర్కి ఎదురుగా నుంచునిపోయాడు. ఎందుకంటే అటేపు ఉంది, అటేపు తనుజ కదా, అటేపు సంజన గారు ఎవరో కళ్యాణ్కి ఇసురట్లా. సో ఒక సైడ్ నుంచే బాల్స్ వస్తున్నాయి కాబట్టి కళ్యాణ్కి ఐడియా ఉంది ఎటు నుంచి బాల్స్ వస్తున్నాయి. సో బాడీ మొత్తం అడ్డు పెట్టేసి అటేపు నుంచునిపోయాడు. సో కళ్యాణ్ది పడగొట్టడం చాలా కష్టమైపోయింది పవన్కి. నెక్స్ట్ ఇమాన్యుల్ పడగొడదాం అంటే ఇమాన్యుల్ కూడా ఆల్మోస్ట్ అదే, ఒక సైడ్ నుంచే వారు జరుగుతున్నా, అంటే ఒక సైడ్ నుంచే బాల్స్ వస్తున్నప్పుడు ప్లేయర్కి చాలా ఈజీ అయిపోతుంది బాడీ అడ్డు పెట్టడం. ఇక్కడ రీతుకి చాలా కష్టం అయిపోయింది. ఇటు బర్నీ గారు ఒక సైడ్ నుంచి, సుమన్ అండ్ తనుజ గారు ఒక సైడ్ నుంచి, కాబట్టి చాలా కష్టమైంది. సో ఆ రౌండ్ రీతు ఓడిపోయినప్పుడు ఇంకా ఆ రౌండ్ లోపలికి మల్టిపుల్ టైమ్స్ లోపలికి వచ్చినందుకు పవన్ని డిస్క్వాలిఫై చేశారు. లాస్ట్కి డిస్క్వాలిఫై చేసిన వెంటనే బిగ్ బాస్ కూడా ఇంకా ఆ ఘోరాన్ని చూడలేకపోయాం. ఆయన మనసులో కూడా అరే మా పవన్ మా రీతు అని చెప్పేసి కొంచెం కలుపుకోమని ఉంటుంది. సో సరే ఇంకా నేను ఈ ఘోరాన్ని చూడలేను, ఇక్కడే ఆపేయండి ఈ మూవీని అని చెప్పేసి బజర్ కొట్టేశారు. కానీ ఓకే, టాస్క్ మన రీతు ఓడిపోయారు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు ముగ్గురికి పెట్టారు. ముగ్గురు పెట్టినప్పుడు ముగ్గురులో ఒకరు ఓడిపోయినప్పుడు ఆ ఒకరిని తీసేసి మీ ఇద్దరిని ఫైనల్ గేమ్ ఆడించచ్చు కదా, లేదు. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ వీళ్ళిద్దరిలో
ఎందుకు మీరు ఆ ఫిల్టరింగ్స్ ఎందుకు చేశారు మళ్ళీ దాంట్లో నాకు అర్థం కాలేదు. సెకండ్ లెవెల్ ఆఫ్ గేమ్ ఎందుకు పెట్టారు దాంట్లో? ఇప్పుడు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఓడిపోయినట్టు తీసేసి కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ పెట్టుకోవచ్చు కదా. మీకు టీఆర్పీకి కూడా అసలు సూపర్ ఉంటుంది. ఆ లాస్ట్ గేమ్ ఒకవేళ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ఆడుంటే అసలు అదిరిపోయేది గేమ్. అసలు లాస్ట్ అప్పుడు మొత్తం సెగ్మెంట్ అంతా సూపర్ ఉండేది అసలు. కానీ మీరు వై ఐ డోంట్ నో ఎందుకు చేశారు అలాగా అంటే ఐ డోంట్ నో. సో మళ్ళీ నెక్స్ట్ రౌండ్ పెట్టారు. ఇప్పుడు కళ్యాణ్కి హైయెస్ట్ ఉన్నాయి ఇక్కడ బ్రిక్స్. ఫస్ట్ ఫైనల్ టాస్క్ ఆడడానికి ఫస్ట్ క్యాండిడేట్ కింద పక్కన పెట్టేసి ఇమాన్యుల్ అండ్ రీతుకి మళ్ళీ రౌండ్ పెట్టారు. ఈ ఇమాన్యుల్ ఇక్కడ ఇద్దరిద్దరిని సెలెక్ట్ సపోర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇమాన్యుల్ వెంటనే వెళ్ళిపోయి కళ్యాణ్ అండ్ బర్నీ గారిని సపోర్ట్ కళ్యాణ్ అడిగేశాడు, బర్నీ గారిని అడిగేశాడు. బర్నీ గారు కూడా ఓకే అన్నారు. రీతు మీద ఉన్న కోపం ప్లస్ రీతు అయితే మనకి డేంజర్. ఆ 5th పొజిషన్ 4th పొజిషన్ మన ప్లేస్ రీతు కొట్టేస్తుంది అనే ఒక కైండ్ ఆఫ్ అదే స్ట్రాటజీతో బర్నీ గారు ఫస్ట్ నుంచి ఆడుతున్నారు కాబట్టి రీతుని తీసేయాలి. సో రీతుని తీసేయడానికి ఏదైనా చేస్తారు బర్నీ గారు. సో ఇమాన్యుల్తో జాయిన్ అయ్యారు. అండ్ కళ్యాణ్ కూడా నేను ఇమాన్యుల్తోనే ఆడాలి ఫైనల్ అని చెప్పేసి. నాకు ఎందుకు అంటే నేను చెప్తాను చెప్పండి. ఇప్పుడు కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్కి టాప్ 5లో ఉంటామా లేదా అనే డౌట్ లేదు. నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్కి ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ నేను టికెట్ టు ఫైనల్ గెలిస్తేనే నేను ఉంటాను ఇంట్లో అనే మ్యాటర్ లేదు. కానీ వాళ్ళకు ఉన్నది ఏంటంటే నేను చాలా స్ట్రాంగ్ ప్లేయర్తో లాస్ట్ గేమ్ ఆడాలి, నేను చాలా స్ట్రాంగ్ ప్లేయర్తో కలిసి లాస్ట్ వరకు వెళ్ళాలి. ప్లస్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కూడా ఇక్కడ ఏమైందంటే కలిసి ఆడదాం, లాస్ట్లో ఫినాలే మన ఇద్దరం ఆడదాం, మన ఇద్దరిలో తేల్చుకుందాం. సో వాళ్ళిద్దరిలో ఎలా అది చెప్పాను కదా, వాళ్ళిద్దరు ఈ లాస్ట్ గేమ్ ఆడుంటే ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ హైప్ వచ్చింది. బికాస్ ఇద్దరు ఆల్మోస్ట్ టాస్క్ మాస్టర్స్ అన్నట్టే క్రియేట్ అయింది. మన పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ టాస్క్ మాస్టర్స్ అన్న కైండ్ ఆఫ్ ఆరాతోనే ఆడతారు గేమ్స్. సో అది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తా అని చెప్పి చాలా ట్రై చేశాడు కళ్యాణ్. కానీ కళ్యాణ్ అండ్ బర్నీ గారు రీతు టవర్ పడగొట్టలేకపోయారు. ఇమాన్యుల్ టవర్ని మన తనూజ అండ్ డిమాన్ పవన్ కూడా కాదు, తనూజ గారు పడగొట్టేశారు. సూపర్. ఇక్కడ తనూజ గారి బ్రెయిన్లో ఏం నడుస్తూ ఉంటుంది, ఇప్పుడు నేను ఇమాన్యుల్తో పడగొట్టకపోతే ఇమాన్యుల్ కళ్యాణ్ ఆడతాడు, కళ్యాణ్కి డేంజర్ అవ్వచ్చేమో. సో ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇమాన్యుల్ ఎలాగైనా పడగొట్టేయాలి అని చెప్పేసి రీతు అడగగానే ఓకే మనసులో మనకు ఓకే ఆడేద్దాం కానీ మన ఫేస్ మీద కనపడకూడదు అని చెప్పేసి కొంచెం స్లోగా డిలేగా రెస్పాన్స్ ఇచ్చి వస్తాను నేను ఆడతానని చెప్పేసి వచ్చి ఆడారు. చాలా బాగా ఆడారు. తనూజ గారు మాత్రం అసలు ఇమాన్యుల్ పడగొట్టడంలో ఇమాన్యుల్ కూడా అదే అంటాడు, నా అన్ని తనూజే మిగతా వాళ్ళందరూ గట్టిగా ఇసిరేస్తున్నారు, అది తగిలి అటు ఇటు వెళ్ళిపోతుంది, కానీ తనూజ వేసే బాల్ మాత్రం కరెక్ట్గా వచ్చి ఆ బ్రిక్స్ తగిలి ఆ పైన బ్రిక్స్కి తగిలి ఆ పైన బ్రిక్సే పడిపోతున్నాయి, తనూజ వల్లే ప్రాబ్లం అని చెప్పేసి అన్నాడు. సో గుడ్, తనూజ గారు కళ్యాణ్కి సపోర్ట్ చేయాలనుకున్నారు. ఈ రకంగా కళ్యాణ్కి సపోర్ట్ చేసి లాస్ట్ రౌండ్కి రీతుని తీసుకెళ్లారు. రీతు ఏమైనా తక్కువ ప్లేయర్ అంటే కాదు, కానీ ఇమాన్యుల్తో పోల్చుకున్నప్పుడు రీతు ఈజ్ ఎ సేఫర్ ఆప్షన్ ఫర్ కళ్యాణ్. కానీ కళ్యాణ్ అలా అనుకున్నాడంటే లేదు, కళ్యాణ్ వాజ్ 100% షూర్ నేను ఇమాన్యుల్తోనే ఆ ఫైనల్ రౌండ్ ఆడాలి. సో ఇమాన్యుల్ నేను ఎలాగైనా ఫైనల్కి తీసుకెళ్లాలనే తను 100% ఇచ్చాడు. ఎక్కడ నేనైతే కళ్యాణ్ ఏదో కాంప్రమైజ్ అయ్యాడు, కళ్యాణ్ కావాలని కొట్టలేదు అని నేను అన్నాను. కళ్యాణ్ 100% ఇచ్చాడు, కానీ కుదరలా. దాని ముందు రౌండ్ మీరు చూడండి, పవన్ చాలా ట్రై చేస్తాడు. అసలు పవన్ మొత్తం ఆ సర్కిల్ అంతా తిరిగేస్తాడు, ఏ సైడ్ నుంచి అయినా కొడదాం అని చెప్పేసి. కుదరదు, కొన్నిసార్లు కుదరవు అంతే. ఇట్స్ నాట్ లైక్ నేను కొట్టాలనుకుంటే కొట్టేయగలను కానీ నేను కావాలని చెప్పేసి కొట్టలేదు అనేది కాదు ఇక్కడ. సో కళ్యాణ్ చాలా ట్రై చేశాడు కానీ అవ్వలేదు. కళ్యాణ్ ఏడ్చాడు, చాలా జెన్యున్గా ఏడ్చాడు. అక్కడ నాకు తనూజ ఎమోషన్ మీరు చూస్తే ఆ రెస్ట్ రూమ్లో కళ్యాణ్ ఏడ్చి ఫేస్ వాష్ చేసినప్పుడు తనూజ వచ్చి ఒక లుక్ ఇస్తుంది. ఆ లుక్కి నాకు అర్థమైంది, అరే నువ్వు అసలు ఇమాన్యుల్ని లాస్ట్ రౌండ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అంత తాపత్రయ పడిపోతున్నావు ఏంట్రా, నీ గేమ్ నువ్వు ఆడుకోవాలి కానీ నువ్వు గెలవడానికి నువ్వు చూసుకోవాలి కానీ అసలు ఏంట్రా, అసలు ఏంటి మంచితనం ఏంటి, అసలు నీ ఆ బాండింగ్ ఏంటి, అసలు ఏంటది అని చెప్పేసి అసలు ఏంటి అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఆవిడ. నాకు అర్థమైంది అది. అంటే ఆవిడ అదే అనుకున్నారు లేదా 100% షూర్ కాదు, కానీ నాకు చూస్తున్నప్పుడు అదే అనిపించింది. ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నాడు, వాడికి గెలిచే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అయినాయి కదా, అలాంటప్పుడు వాడు హ్యాపీగా ఉండాలి. కానీ నేను అంత కష్టపడి వాడి కోసం ఇమాన్యుల్ సైడ్ తీసేస్తే వాడు హ్యాపీగా ఉండాలి, కానీ వాడు ఎందుకు ఇంత సాడ్గా ఉంటున్నాడు అనేది ఆవిడ బాధ. తనూజ గారు వ్యక్తపరచలేకపోయారు. అంతలోనే సంజన గారు డిస్టర్బ్ చేశారు. అక్కడ ఒక మంచి డిస్కషన్ స్టార్ట్ అయ్యేది, మంచి బీజిఎంలు వేసుకునే వాళ్ళు బయట వాళ్ళు. కానీ ఓకే, సంజన గారు పిలిచి అసలు కానీ ఇంకా నెక్స్ట్ ఇంకో గేమ్ ఉందని చెప్పేసి పిలిచేశారు.
సో లాస్ట్కి ఫైనల్ రౌండ్ అయితే అసలు ఎక్కడో యాక్షన్ రూమ్ నుంచి పట్టుకొని మొత్తం తీసుకొచ్చి గార్డెన్ వరకు పెద్ద టాస్క్ సెట్ వేసేసి ఇంకా చూసారుగా, పజిల్ చేయాలి, ఏమంటారు బ్యాలెన్సింగ్ చేయాలి, ఫాస్ట్గా ఉండాలి, స్ట్రెంగ్త్ చూపించాలి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండేలాగా టాస్క్ డిజైన్ చేసుకుని మన కళ్యాణ్ అండ్ రీతు స్టార్ట్ చేశారు. సో టాస్క్ ఎలా నడిచింది అంటే, మన సంచాలకులు ఎవరు, పవన్ అండ్ తనుజ. పవన్ లోపల చూసుకున్నాడు, తనుజ బయట చూసుకుంటున్నారు. సో ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అవ్వగానే బస్తాలు ఇసిరే దాంట్లో అసలు కళ్యాణ్ అయితే ఏదో ఇలా పెట్టి 2 చేతులు తీసిరేస్తుంటే రీతు ఒక చేతితో తీస్తున్నారు. అక్కడ కొంచెం డిలే అయింది, కానీ లాక్ తీసేటప్పుడు అది బ్యాలెన్స్ అయిపోయింది. మళ్ళీ యాక్షన్ రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఇద్దరు ఆల్మోస్ట్ ఒకే టైంలో వచ్చారు, రీతు అండ్ కళ్యాణ్. బ్యాలెన్సింగ్ దగ్గర రీతు కొంచెం ఫంబుల్ అయిపోయింది. ఆ ప్లాంక్స్ పెట్టి బాక్సెస్ మీద ఒక ప్లాంక్ పెట్టి దాని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడవడం అనే దగ్గర రీతు కొంచెం ఫంబుల్ అయిపోయింది. అక్కడే డిలే అయిపోయింది. అది కొంచెం ఫాస్ట్గా చేసుకున్నంత కొంచెం గట్టిగా కొంచెం బ్రెయిన్ యూస్ చేసి కళ్యాణ్ ఎలాగైతే కాళ్ళ మధ్యలోంచి ప్లాంక్ తీసుకుని వేసుకుంటున్నాడో అలా వేసుకున్నట్టు కొంచెం స్టార్టింగే ఇంకొంచెం ఫాస్ట్గానే ఇంకొంచెం దగ్గరగా నడిచేది. కానీ లేదు, మళ్ళీ పజిల్ దగ్గర కూడా చాలా ఫంబల్ అయింది రీతు. పజిల్ దగ్గర చాలా టైం తీసుకున్నారు. సో గేమ్లో బాగా ఆడారు, ఇద్దరు బాగా ఆడారు, ఎవరు తక్కువ అని చెప్పను. గేమ్స్ అలాగే అవుతాయండి, ఒక్కొక్కసారి ప్రెషర్లో ఆడగలిగినా ఆడలేకపోతాం. కొన్ని గేమ్స్ మనం ఆడలేము అనుకున్నా లక్కో లేకపోతే ఆ టైమో ఫేవర్ చేసి మనం ఆడేయగలుగుతాం. కానీ ఈరోజు ఆ లాస్ట్ గేమ్ మాత్రం కళ్యాణ్ సూపర్గా ఆడాడు. అసలు ఎక్కడ ఒక్క చిన్న ఫంబుల్ లేకుండా ఫాస్ట్గా అవుట్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు. రీతు కూడా ఒక టైంలో ఇంకా క్యాచ్ చేసేసింది అనుకున్నాం, కానీ లేదు, కొంచెం ఆ పజిల్ అండ్ ఆ బ్యాలెన్సింగ్ దగ్గర రెండింటి దగ్గర కొంచెం ఫంబుల్ అయిపోయింది, స్లో అయిపోయింది. సో గుడ్ ట్రై, లాస్ట్ వరకు వచ్చారు. ఆల్మోస్ట్ రీతు గెలిస్తే ఇంకా ఇలా సంజన గారు, భరణి గారు, డెమోన్ పవన్, సుమన్ గారు ఇలా గుండె పట్టుకుని అమ్మా మనలో ఒకరి పేస్ నొక్కేసిందిరా అని చెప్పేసి గుండె పట్టుకునే స్టేజ్ వరకు వచ్చారు. అసలు కళ్యాణ్ గెలవగానే భరణి గారు సూపర్ రా చింటూ, నాకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చేవారా అందరూ అదే కింద ఉన్న నలుగురికి అదే హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఇట్స్ గేమ్, సో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ కళ్యాణ్ ద ఫస్ట్ ఫైనలిస్ట్, అసలు సూపర్. అసలు ఆ ట్రాఫీ ఎత్తిన విధానం కూడా అదిరిపోయింది, అసలు బాగా ఎత్తారు. అండ్ కొంతమంది బయట చూశాను, అంటే తనుజాకి తను ఎక్కువ ట్రాఫీ ఇవ్వలేదు, ఎక్కువ థ్యాంక్స్ చెప్పలేదు, గ్రాటిట్యూడ్ ఇవ్వలేదు అనేది అంటున్నారు. కానీ ఆ ఇంట్లో అసలు మనం చూపించేది ఎపిసోడ్లో చాలా తక్కువ అండి, మీరు అలా జడ్జ్ చేయొద్దు. కళ్యాణ్ అండ్ తనుజ కూర్చొని మాట్లాడుకునే ఉంటారు. ఒకవేళ కళ్యాణ్ మాట్లాడకపోయినా తనుజ అరిచి తిట్టేసి కూర్చోపెట్టైనా మాట్లాడుతుంది. అసలు గ్రాటిట్యూడ్ నాకు నువ్వు థ్యాంక్స్ చెప్పలేదని చెప్పాల్సిందని కూర్చోపెట్టైనా థ్యాంక్స్ చెప్పించుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో అలా ఏమి ఉండదండి. సో మీరు దాన్ని ఎక్కువ బోతద్దంలో పెట్టి చూడొద్దు, కానీ టాస్క్ ఎంజాయ్ చేయండి. కళ్యాణ్ గెలిచాడు. సో టికెట్ టు ఫినాల్కి ఏమైనా విలువ ఉందా అంటే నో, 0. టాస్క్లు అందరూ ఎలా ఆడారంటే అందరూ బాగా ఆడారు. కొన్ని సపోర్టింగ్ టాస్క్లు నాకు నచ్చలేదు, కానీ ఆడిన టాస్క్లు అన్నీ చాలా, అంటే 1-1 ఆడిన టాస్క్లు చాలా బాగా ఆడారు, బాగా నడిచింది. అందరూ వాళ్ళు 100% ఇచ్చారు. సో మీకు నచ్చిన వాళ్ళకి ఓట్స్ చేసుకోండి. ఈ ఫైనల్లో ఎవరు ఉండాలో, ఎవరిని ఉంచాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా 100% మీరు ఇంకా ప్రతిరోజు తీయడం నొక్కడం అంతే, ఓట్లు గట్టిగా వేసుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ని టాప్ 5కి పంపించుకోండి. సో మీ ప్రిడిక్షన్ ఏంటి, టాప్ 5 ఎవరు వస్తారు అని చెప్పేసి మీకు అనిపిస్తుంది? సో ఇప్పుడున్న దాని ప్రకారం నాకు అనిపించేది, నా ఒపీనియన్, నాకు ఎవరు కావాలి టాప్ 5 అనుకుంటే నేను అంతే ఇమాన్యుయల్ పెడతాను. సో ఇమాన్యుయల్ నాకు విన్నింగ్ కంటెస్టెంట్, మొత్తం యాజ్ ఎ సీజన్ హోల్ చూస్తే ఇమాన్యుయల్ నాకు విన్నింగ్ కంటెస్టెంట్ అనిపిస్తాను. మిగతా వాళ్ళు ఇన్ నో పర్టికులర్ ఆర్డర్ ఇమాన్యుయల్ ఉండొచ్చు, డెమాన్ పవన్ ఉండొచ్చు, అండ్ రీతు అండ్ తనూజాలో కూడా ఒకళ్ళు ఉండొచ్చు, అండ్ మనకి సంజన గారు ఒక సో అదనమాట. సో తనూజ గారిని నేను పెట్టకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలా ట్రేట్స్ నచ్చవు ఆవిడలో. కానీ ఎందుకంటే ఆవిడ పర్సనాలిటీలో కొన్ని ట్రేట్స్ నాకు నచ్చకపోవడం వల్ల నేను పెట్టలేకపోతున్నా టాప్ 5లో. కానీ బయట ఓటింగ్స్ ప్రకారం ఆవిడ టాప్ 5లో ఉంటారు కదరా, అరే నీకేం తెలుసురా, బయట ఓటింగ్స్ చూడరా ఎలా పడుతుంది, ఆవిడ ఖచ్చితంగా గెలుస్తారా, టాప్ 2లో ఉంటారా అని మీరు చెప్పొచ్చు. కానీ ఐ హ్యావ్ టు బి ట్రూ టు మై సెల్ఫ్. సో నాకు తనూజాలో కొన్ని ట్రేట్స్ నచ్చావు కాబట్టి ఆవిడ నేను టాప్ 5లో పెట్టలేను అంత ప్రాపర్గా, అంత కాన్ఫిడెంట్గా. అండ్ రీతుని కూడా ఈ మధ్య కొంచెం, మరి ఆవిడ సెల్ఫిషే కానీ గేమ్ చాలా బాగా ఆడుతుంది కాబట్టి తనను కొంచెం టాప్ 5లోకి తీసుకురావచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఇమాన్యుయల్, కళ్యాణ్, డెమాన్ పవన్, సంజన, రీతు. సో ఇది నాకు కొంచెం, సంజన గారిని కూడా డౌటే,
కానీ పర్లేదు, ఓకే పెట్టచ్చు అనమాట. ఓకే అదనమాట అది. సో ఓన్లీ ఇమాన్యుల్ ఒకళ్ళే ఆర్డర్ అండి, మిగతా పర్టికులర్ ఆర్డర్ ఏం కాదు అది. సో ఇమాన్యుల్ మాత్రం నేను గెలవాలని కోరుకుంటున్నా, బికాస్ వాట్ ఎవర్ హీ షోడ్ గివెన్ టు ద గేమ్, అతను 100% ఇచ్చాడు, మొత్తం విత్ హోల్ ప్రెజెన్స్ ఆడాడు గేమ్. సో ఇమాన్యుల్ గెలిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. సో మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. సో చూద్దాం, ఇంకా ఉంది కదా, ఇంకా 2 వీక్స్లో ఏమైనా మారుతుందేమో చూద్దాం. సో నేను మాట్లాడింది, నేను చెప్పింది ఏదైనా తప్పు అనిపిస్తే కమెంట్ చేసేయండి, రైట్ అనిపిస్తే లైక్ చేసేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేసేయండి. రేపు ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.